తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది ప్రభుత్వం. శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రేషన్, ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు ఇస్తామన్నారు. గౌరవల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరుకు ఆమోదం లభించింది. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. షామీర్పేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనాడు అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి తరలించి ఆ నీటిలో 15 టీఎంసీల నీటిని తరలించే దాంట్లో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 10 టీఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. హుస్నాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా, పీఠభూమిగా 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత రైతుల గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళందరూ ఆశీర్వచనంతో నేను శాసనసభ్యుడైన తర్వాత నాకు కూడా ఒకటే వాంఛ, చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి దాని మీద మొదటి నుంచి సింగిల్ ఓరియంటేషన్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరమైతే హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ప్రాజెక్టును ఈరోజు కార్యరూపం దాల్చుకున్నాం. దానికి సంబంధించి వెంటనే ఇప్పటికే భూసేకరణకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పెగ్ మార్కింగ్ అంటారు, అది అయిపోయింది. కాబట్టి దాని తర్వాత డ్రాఫ్ట్ నోట్ ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి.